హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎగ్ పఫ్ని ఇంట్లోనే మైదా లేకుండా బటర్ లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట పఫ్స్ కంటే హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ తీసుకోదు. చాలా సింపుల్గా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా హెల్దీగా ఇంట్లోనే పిల్లలకైతే చేసి పెట్టండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే గోధుమ పిండిని 2 కప్స్ దాకా తీసుకున్నాను. దీన్ని అయితే జల్లించుకోవాలండి. దీంట్లో ఏం లేకుండా కొద్దిగా ఉప్పు అయితే ఈ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో కొద్దిగా నెయ్యి అయినా లేకపోతే కొద్దిగా ఆయిల్ అయినా ఇలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత చేతితోటి కలుపుకొని తర్వాత వాటర్ అయితే కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి కాకుండా మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో ఆ రకంగా అయితే దీన్ని కలుపుకోవాలి. మొత్తం ముద్దలాగా కలిపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ రకంగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా వేలు వేస్తే ఈ రకంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ రకంగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ దాకా కర్రీ రెడీ చేసుకునేంత వరకు సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకోవాలండి. నేను 5 తీసుకున్నాను. అవి బాయిల్ అయ్యేంత వరకు అయితే వెజిటేబుల్స్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ కొద్దిగా వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని 2 మినిట్స్ అయితే ఈ రకంగా కుక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ అయితే మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు, సరిపడినంత కారం వేసుకోవాలి. ఉప్పు కూడా సరిపడినంత వేసుకోవాలండి. తర్వాత కలిపేసి 5 మినిట్స్ మళ్ళీ ఒకసారి దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. ఈ రకంగా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసేసి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని 2 సైడ్స్ ఈ రకంగా కట్ చేసుకొని 2 పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండినైతే ఇంకోసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత చపాతీ పిండిలాగా కొద్దిగా తీసుకొని చపాతీలు అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 3 చపాతీల్ని ఒకదాని మీద ఒకటి వేసుకున్న తర్వాత ఈ రకంగా సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ అయితే కట్ చేసుకొని మధ్యలో నుండి కూడా కట్ చేసుకోవాలి. మళ్ళీ సైడ్ నుండి కూడా కట్ చేసుకోవాలి. ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్ అయితే కర్రీనైతే మనం ముందుగా రెడీ చేసుకున్న దాన్ని కొద్దిగా వేసుకోవాలి. చపాతీలు చేసేటప్పుడు పొడి పిండి వేయకుండా ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి మెత్తగా పిండిని. ఈ రకంగా పైనుండి ఎగ్స్ని కూడా పెట్టేసి ఇప్పుడు చపాతీనైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా పెట్టుకోవాలండి. 4 సైడ్లు అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అందులోకి కర్రీ అనేది బయటికి రాకుండా ఈ రకంగా మొత్తం అయితే మెత్తగా రెడీ చేసుకోవాలి. అన్ని వైపులా ఫోల్డ్ చేసుకొని అసలు కర్రీ ఎగ్ బయటికి రాకుండా చూసుకోవాలి. ఈ రకంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటాయి. ఎగ్ పఫ్ని మైదా వాడకుండా ఈ రకంగా గోధుమ పిండితోటి ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టైం కూడా ఎక్కువ తీసుకోదు. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.